హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. నేనిప్పుడు మీకు చూపించబోయే కటింగు సెమీ పటియాలా కటింగ్ అనమాట. సెమీ పటియాలా నార్మల్ అంటే ఫుల్ పటియాలా, సెమీ పటియాలా. ఇది సెమీ పటియాలా. దీని లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ అనమాట. బాటమ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచులు. 35 ఇంచులు పొడవు, 19 ఇంచుల నడుము, 19 ఇంచెస్ వెస్టు. తర్వాత బాటమ్ వచ్చేసి 6.5 అనమాట. 6.5 మధ్యలో పెట్టుకుంటా నేను. కొంచెం టైట్‌గా ఉండాలి కిందది బాటమ్‌ది. సో, ఇప్పుడేందంటే ఈ కటింగ్‌లో ఏందంటే మెయిన్ స్పెషల్ మీకు బాటమ్‌లో కొంచెం డిజైన్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత కుట్టేప్పుడే డోరీ ఎట్లా వేసుకోవాలి, లాడా అంటాం కదా! నాడా ఎట్లా వేయాలి పైజామాకి అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని ఫస్ట్ లైక్ చేసుకొని ఎళ్ళండబ్బా వీడియోలోకి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్తున్నాను ఇప్పుడు నేను. లర్నర్స్ ఎవరున్నారు కొత్తగా నేర్చుకున్న టైలర్స్ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. ఇప్పుడు నేను వచ్చేసి 35 ఉంది కదా! 35 ఉంటే 29.5కి ఒక మార్కింగ్ ఏసుకున్నాను. తర్వాత 29.5కి ఏసినాననమాట మార్కింగ్ నేను. 29 కంటే 29 ఇంచులే వస్తది. ఇంకా 6 ఇంచులు మళ్ళీ తర్వాత మనం బయట పైన వెస్ట్‌ది పట్టీ ఉంటది కదా! అది పెట్టుకోవాలి. అంతే అది వేయాలనమాట. నడుము పట్టి బాక్స్ రెడీ చేసుకోవాలి తర్వాత. ఇప్పుడు 29.5 అర్ధ ఇంచు స్టిచ్‌కి పైన కింద బాటంలో 2 ఇంచెస్ ఎక్స్ట్రా. కింద బాటం దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది 29.5 అది వదిలేసి 29.5 పెట్టుకోవాలనమాట. బాటమ్‌ని వదిలేసి. తర్వాత నేను బాటమ్‌కి 6 ఇంచులు పెట్టాను కదా! 6 ఇంచులు ఎక్కడి దాకా స్ట్రెయిట్‌గా వస్తుందో చూసుకొని అక్కడి దాకా స్ట్రెయిట్‌గా ఒక మార్క్ ఏసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచు, 1 ½ ఇంచు ఒక ఎక్స్ట్రా మీరెంత మార్జిన్ వదులుకుంటారో మీ ఇష్టం అది. నేనైతే ఒక 1 ఇంచు వదిలిన ఎక్స్ట్రా మార్జిన్. దాన్ని లాస్ట్ వరకు ఇట్లా సెట్ చేసుకోవాలనమాట. బాటము ఇప్పుడు ఈ సీట్ పోర్షన్ ఉంది కదా! సీట్ పోర్షన్‌కి నీట్‌గా మార్కింగ్ ఏసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం మనము. చూసినారు కదా! 35 ఉంటే నేను 29.5 పెట్టినాను ఇప్పుడు దీన్ని. బాటమ్ నుంచి మార్జిన్‌కి వదిలినాం కదా! అక్కడి నుంచి కట్ చేసుకొని వస్తున్నాను. కింద బాటమ్‌కి 2 ఇంచెస్ వదిలినాను. సైడ్‌కి 1 ½ ఇంచ్ వదిలినాను. తర్వాత హాఫ్ ఇంచు పైన స్టిచ్చింగ్‌కి నడుము దగ్గర స్టిచ్చింగ్ కోసం వదిలాననమాట. ఓకేనా? ఇది బాటమ్ కటింగ్ అయిపోయింది మనకిప్పుడు. సీట్ పోర్షన్ నేనొచ్చేసి ఇప్పుడు సీట్ పోర్షన్ 8.5, 9 ఇంచులు పెట్టినాననమాట. ఎందుకంటే పైనది 8 ఇంచులే పెట్టుకున్నాను. పైన 6 ఇంచులు. 13 ఇంచులు ఈ 35 లెంత్‌కి 13 ఇంచులు సీట్ పోర్షన్ చాలు. ఎక్కువ పెట్టుకుంటే కూడా మరీ బాగుండదు. సో, దానివలన నేను సీట్ పోర్షన్ కింద సీట్ దగ్గర 8 ఇంచులు పెట్టినాను. తర్వాత పైన బాటమ్ నడుము పోర్షన్ వచ్చేసి బాక్స్ పోర్షన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 + 8 అంటే కూడా స్టిచ్చింగ్‌కి వదిలేసినాను ఒక 1 ఇంచు. 9 ఇంచెస్ పెట్టినా కదా! అట్లా 13 ఇంచులు లెంత్ అంటే పైనుంచి సీట్ వరకు 13 ఇంచులు చాలనమాట. చిన్న సైజ్‌కి కొంచెం 40 ఇంచులు అట్లా పొడవు ఉందనుకో పైజామా, దానికేం చేయాలంటే మనం బాటమ్ 15 ఇంచులు పెట్టుకోవాలనమాట. బాటమ్ కాదు సీట్ పోర్షన్. సో, సీట్ పోర్షను బాటమ్ లెంత్‌ని బట్టి వాళ్ళ విడ్త్‌ను హిప్ సైజుని బట్టి పెరుగుతుంటా, తరుగుతుంటదనమాట. సో, ఇప్పుడు ఈమె 19 ఇంచులు నడుము వెడల్పు ఉంది నాకు. బాక్స్ నేను 19 ఇంచులకి కొంచెం మార్కింగ్ వదిలేసి, అర్ధ ఇంచు మార్కింగ్ వదిలేసి, అక్కడి నుంచి 19 ఇంచులు కరెక్ట్‌గా రెడీ పెట్టుకొని, కింద హాఫ్ ఇంచ్ వదిలినాను. పైన ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అని వదులుకున్నాను చూడండి. ఇది 19 ఇంచులు నాకు వెడల్పు, నడుము వెడల్పు బాక్స్ కోసమని. సో, 19 కరెక్ట్‌గా మార్కింగ్ ఏసేసి, ఇంకొక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అని అంటే ఫ్రంట్‌లో మనం నాడా ఏస్తాం కదా! అక్కడ ఆ పోర్షన్ కోసమే ఒక 2 ఇంచెస్ పెట్టినాను. ఇప్పుడు ఈ పోర్షన్ కట్ చేసేద్దాం మనం. ఇట్లా ఇక్కడ ఎక్కువ వదిలింది ఫ్రంట్ భాగానికొస్తది. అక్కడ హాఫ్ ఇంచ్ వదిలింది బ్యాక్ పార్ట్‌కెళ్తదనమాట. ఈ పైన 2 ఇంచులది ఫోల్డింగ్‌కి పోతది. కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌లోకి పోతది. ఇది దీనిది. చూడండి అక్కడక్కడ ఎక్కడ మనం మార్కింగ్ ఏసినామో అక్కడ కచ్చకలు పెట్టేసుకోవాలి. ఇది అయిపోయింది కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ బాటమ్ తీసుకొని బాటమ్‌కి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ వేయాలనమాట. హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఇంకొక రెండవది పార్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా సేమ్ అట్లాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచ్చింగ్ అన్నది నీట్‌గా స్ట్రెయిట్‌గా రావాలి. తర్వాత థ్రెడ్ కట్ చేసేసి మనము బాటమ్‌కేసే బక్రమ్ ఉంటది కదా! బాటమ్ క్యాన్వాస్ అది ఒక 1 ఇంచ్‌ది క్యాన్వాస్ రోలే దొరుకుతుంది. ఇది మనకెంత అవసరమో బాటమ్‌కి అంత మాత్రం కట్ చేసుకొని నేను 2 పార్ట్స్‌కి 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను చూడండి. కట్ చేసుకొని నీట్‌గా ఆ స్టిచ్చింగ్ చేసిన దాని మీద పైన కరెక్ట్‌గా పెట్టి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ కార్నర్ నుంచి లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి స్టిచ్ వేసుకురావాలనమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి నీట్‌గా స్టిచ్చింగ్ అన్నది ఈవెన్‌గా రావాలి, నీట్‌గా రావాలి బాటంలో. చూడండి బక్రమ్ పైనే రావాలి స్టిచ్చింగు. అంటే వైట్‌ది కనబడకుండా దాని పైన స్టిచ్చింగ్ తీసుకురావాలనమాట. ఫోల్డ్ చేసిన క్లాత్‌ని తీసుకొని. తర్వాత రైట్ సైడ్ తీసుకొని రాంగ్ సైడ్ ఒక స్టిచ్చు, రైట్ సైడ్ ఇంకొక స్టిచ్ అనమాట. నీట్‌గా స్టిచెస్ అనేది చాలా నీట్‌గా రావాలి. మీరది గమనించాలి. తర్వాత దాని పక్క నుంచి ఈవెన్‌గా మళ్ళీ ఇంకొక స్టిచ్ అంటే బాటమ్‌ది డిజైన్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను మీకిప్పుడు. ఇంకొక స్టిచ్ దాని పక్క నుంచి ఒక 1/4 ఇంచ్ గ్యాప్‌లో. ఇది కూడా ఈ సైడ్ పైనది కూడా అంతే. లెఫ్ట్, రైట్ 2 సైడు 1/4 ఇంచ్ డిస్టెన్స్‌లో స్టిచెస్ వేసుకురావాలి. తర్వాత నేను మధ్యలో ఆ మిగిలిన కొంచెం స్పేస్‌లో నేను డిజైన్ వేస్తున్నాను ఇట్లాగా. ఒక లేయర్ లాగా ఇట్లా ముగ్గులేస్తాం కదా మనం రంగోలి. అట్లా డిజైన్ వేసుకొని వస్తున్నాను చూడండి. చాలా బావుంటది డిజైన్‌కి బాటంలో ఏసుకుంటే ఇట్లాంటివి. నిదానంగా అట్లాగా మనం పాము ఎట్లా మెలికలు తిరుగుతదో అట్లా అనమాట. అట్లా డిజైన్ అట్లా ఏసుకొని రావాలి. చూడండి. చేత్తోని తిప్పాలి ఇది. తిప్పిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి రాంగ్ సైడ్ నుంచి ఇట్లా ఒక సైడ్ నుంచి ఇట్లా డిజైన్ ఏసుకొని మళ్ళీ దాని పైనుంచి మీరు కొంచెం దగ్గర నుంచి చూడండి నీట్‌గా గమనించి మీకు అర్థమైపోతది. చాలా బావుంటది డిజైన్. ఇది బాటమ్ అనేది కొంచెం గ్రిప్‌నెస్ కూడా పెరుగుతది. స్టిచెస్ దాని మీద 4 స్టిచెస్‌లు పడ్డాయి గదా! సో, దాని గ్రిప్‌నెస్ కూడా పెరుగుతదనమాట. చూడండి నేను చూపిస్తున్నాను గదా! ఇంకో రెండో కాలు కూడా సేమ్ అట్లాగే వేసుకురావాలనమాట. 2 పీసెస్ రెడీ చేసుకునాలి. అయింది గదా! ఇప్పుడు సీట్ పోర్షన్‌ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచెస్ వేసుకురావాలి. ఒక 1 సైడ్ మాత్రమే. 1 సైడు. దీనిపైన 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2 సార్లు స్టిచ్చింగ్ వేయాలి. ఎందుకంటే సీట్ పోర్షన్ గదా! కొంచెం స్ట్రాంగ్ ఉండాలి స్టిచ్చింగ్ అన్నది. ఇప్పుడు అది అయింది కదా! ఇప్పుడు 2 పీసెస్‌ని పట్టుకొని ఈవెన్‌గా టేప్ తీసుకొని ఒక 20 ఇంచెస్‌కి మార్కింగ్ వేసుకోవాలి. మీకు ఎందుకంటే ఈజీ పద్ధతిలో రాని వాళ్ళు కూడా ఈజీగా పైజామా కుట్టే విధంగా నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ నేను 20 ఇంచెస్‌కి మార్కింగ్ ఏసి అక్కడ కచ్చిక పెట్టినాను కదా! అక్కడి నుంచి చూడండి ఎక్కడైతే మార్కింగ్ ఏసినానో అక్కడి నుంచి ఫిల్ట్ పెట్టుకొని రావాలి. ఒక్కొక్క 1 ఇంచు ఫోల్డ్. ఇట్లా 1 ఇంచు ఫోల్డ్ తీసుకొని నీట్‌గా చూడండి. 1 ఇంచ్ ఫోల్డ్ ఏసుకొని మనకెంత ఫిల్ట్ వస్తుందో అంతవరకు తీసుకొని రావాలనమాట. తర్వాత ఆ మధ్యలోకి సీట్ పోర్షన్ వరకు వచ్చిన తర్వాత రివర్స్‌లోకి రావాలి మళ్ళీ. ఫిల్ట్ రివర్స్ రావాలనమాట. లెఫ్ట్‌కున్నది ఒక అపోజిట్ రావాలనమాట. లెఫ్ట్‌కున్నది అక్కడ ముందుకెళ్ళాలి. ఇక్కడ మన సైడ్‌కున్నది మన సైడ్ రావాలనమాట. ఫిల్ట్ అన్నది. 2 అంతా మొత్తం పైజామా మొత్తం ఒకటేలాగా వెళ్ళొద్దు ఫిల్ట్ ఏసేటప్పుడు. రివర్స్‌లో రావాలనమాట. చూస్తున్నారు కదా! నేను ఎట్లా ఫిల్ట్ ఏసినా సేమ్ అట్లనే చూసి మీరు కూడా నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు నేను 2 పోర్షన్స్ పట్టుకొని ఇప్పుడు బాక్స్ తీసుకుంటున్నా నేను. బాక్స్ పీస్ తీసుకొని ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్‌కి స్టిచ్చింగ్ వేస్తున్నాననమాట. అక్కడికి మార్కింగ్ ఏసినాక అక్కడికి వరకు అంటే టోటల్‌గా ఒకసారి సింగిల్ స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత అక్కడికి ఆపేసి అక్కడ రఫ్ చేసి తీసేయాలి బయటికి. ఎక్కడైతే మార్కింగ్ వేసినానో అక్కడి వరకు. ఒక 2 ఇంచెస్ కిందికనమాట పైనుంచి. ఇప్పుడు దాన్ని ఆ పైన పీసు నేను గుర్తుపెట్టుకుంటున్నాను. కొంచెం కత్తెర తీసుకొని కొంచెం గుర్తుపెట్టుకున్నాననమాట. ఇప్పుడు దాన్ని నీట్‌గా కొంచెం ఫింగర్‌తోని నీట్‌గా ఇట్లా రఫ్ చేసి ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి క్లాత్ ఒక 1/2 ఇంచ్ పీస్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకురావాలి. చూడండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్‌లో నీట్‌గా ఈవెన్‌గా రావాలనమాట ఇది కూడా. ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంటు. మీరు ఏది కుట్టినా ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా. చూడండి ఈ సైడ్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీడిల్ లోపల పెట్టే క్లాత్‌ని తిప్పుకోవాలి. ఎప్పుడు మనం క్లాత్ తిప్పాలన్నా
నీడిల్ అన్నది మిషన్ లోపల క్లాత్ లోపలనే ఉండాలి. ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి బయటిది పైది ఇక్కడ రాంగ్ సైడ్‌ది కిందిదనమాట. ఇది కిందకి తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసింది పైకొస్తుందనమాట. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సీట్ పోర్షన్, మిడిల్ పోర్షన్ ఉంది కదా! కరెక్ట్‌గా సెట్ చేసుకొని మధ్యలోకి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్‌కి ఒక 2 ఫిల్ట్ ఏసుకోవాలి. కొంచెం పెద్ద ఫిల్ట్ అనేది 2 ఫిల్టులు వచ్చేలాగా ఏసుకోవాలనమాట. కొంచెం పెద్దవేసుకోవాలి. బ్యాక్ సైడ్‌కి 2 ఫిల్ట్ కంపల్సరీ వేయాలి. అప్పుడే పైజామా అనేది నీట్‌గా సెట్ అవుతది. వేసుకున్నప్పుడు నీట్‌గా అనేది వస్తదనమాట. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్ మనకిక్కడ మధ్యలోకి పట్టుకున్నప్పుడు మధ్యలో కరెక్ట్ సెట్ చేసి పెట్టుకొని ఒక ఫిల్ట్ ఎక్కువొస్తే సెట్ చేసుకొని ఇంకొక ఫిల్ట్ ఏసుకోవచ్చనమాట. చాలా ఈజీలో నేర్పిస్తున్నాను మీకు నేను. చాలా ఈజీగా ఉంటది. ఈజీలో గూడా నేను ఇప్పుడు మేము చెప్పినట్లు ఫాలో చేస్తే మీరు ఈజీగా పైజామాలు కుట్టుకోవచ్చు. చూడండి ఇట్లాగనమాట. మధ్యలో కరెక్ట్‌గా సెట్ చేసి సీట్ పోర్షన్‌ని మనం నాడా పోర్షన్‌కి పెట్టుకున్నాం కదా! అక్కడికి కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలనమాట. మిడిల్‌లో కరెక్ట్‌గా సెట్ అవ్వాలి 2 కింది పీసు, బాక్సు, ఈ సీట్ పోర్షన్ అదే మెయిన్ పీస్ అనమాట. కిందది ఈ లెగ్ పీసులు ఉన్నాయి కదా 2 అవి. కాళ్ళకేసుకునే 2 పైజామాలు అవి. మొత్తం సెట్ అయిపోవాలి ఇట్లాగా. మళ్ళీ లాస్ట్‌కొచ్చినాక మళ్ళీ 2 ఫిల్ట్ అట్లాగే ఏసుకోవాలి దాంట్లో. ఆపోజిట్‌లో రావాలి ఫిల్ట్ అన్నది. ఒకసారి ముందుకెళ్ళాలి. ఇంకోసారి వెనక్కి రావాలి ఇట్లా. ఫిల్ట్ అన్నది ఆపోజిట్‌లో రావాలి. చూడండి నేను లాస్ట్‌కొచ్చేసరికి 2 ఫిల్ట్ ఆపోజిట్‌లో వేసుకుంటున్నాను. ఇట్లా అయిపోయింది కదా! ఇప్పుడు దీనికి మీరు ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసేసి తర్వాత పైనుంచి అన్నది ఒక స్టిచ్ వేసుకురావాలి దానిపైన గ్రిప్ కోసమని. చాలా చాలా నీట్‌గా ఉంటదనమాట. పైన కంపల్సరీ స్టిచ్ వేస్తే చాలా బాగుంటది. అది అంటే స్టిఫ్‌నెస్ కూడా పెరుగుతది. ఫిల్ట్ అనేది కూడా నీట్‌గా సెట్ అవుతదనమాట ఇట్లాగా. ఓవర్‌లాక్ చేసుకోవాలి లోపలున్న పీస్‌ని ఓవర్‌లాక్ చేసేసేయాలి ఒకసారి. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు మొత్తం నడుము పీసు 2 పీసులు కలుపుకొని స్టిచ్ వేసుకోవాలనమాట. సీట్ పోర్షన్ నుంచి నడుము పోర్షన్ వరకు స్టిచెస్ వేసుకోవాలి. నీట్‌గా డబల్ స్టిచ్చే వేసుకోవాలి దీనికి కూడా. సీట్ పోర్షన్‌కి ఎప్పుడు డబల్ స్టిచ్చే ఉండాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు బాటమ్ పైనది నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకురావాలి. హాఫ్ ఇంచ్ మాత్రమే. మనం మడత ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో 6 ఇంచెస్‌కి అక్కడ మార్కింగ్ వేసుకున్నా నేను. అక్కడ దాకా ఫోల్డింగ్ చేయడానికి. తర్వాత హాఫ్ ఇంచు టోటల్‌గా రౌండ్‌గా హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వేయాలనమాట. అయిన తర్వాత ఇప్పుడు మనం దానికి లాడా కుడతాము. లాడా కూడా ఇప్పుడే మనం వేసేద్దాం దాన్నమాట. పిన్నిస్తోనే ఎక్కిచ్చేది అవసరం ఉండదు ఇప్పుడు మనకు దాంతోని. చూడండి ఫినిషింగ్‌తోని ఎట్లా లాడా వస్తుందో ఒకసారి చూసుకోండి మీరు కూడా వీడియోలో. ఫినిషింగ్ అన్న చాలా నీట్‌గా వస్తది లాడాది కూడా. చూస్తున్నారా అయిపోయింది అది కూడా. చూడండి అయిన తర్వాత ఇప్పుడు లాడాని చూడండి నేను ఎట్లా వేస్తున్నాను. ట్రిమ్మర్ కానీ పిన్నిస్ కానీ కత్తెర కానీ ఏదైనా సరే ఒక స్టిచ్ చేసేటాం కాబట్టి సింగిల్ స్టిచ్ తొందరగా ఊడిపోతుంది. ఒకటే స్టిచ్ ఉంటుంది కాబట్టి. సో దాంట్లో నుంచి ఎక్కిచ్చేసి చూస్తున్నారు కదా! ఇట్లా 2 పీసులు బయటకి తీసుకొని మధ్యలో కానీ కరెక్ట్‌గా పెట్టుకొని చూడండి నీట్‌గా నేను ఎట్లా వేసుకొస్తున్నాను చూడండి స్టిచెస్. 6 ఇంచుల కరెక్ట్ సెట్ చేసుకున్నా నేను. ఎందుకంటే పైజామా లెంత్ మనకు 35 రావాలి కదా! అక్కడ కరెక్ట్ 35కి వస్తదనమాట ఇప్పుడు. చూడండి మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా స్టిచ్ వేసుకురావాలి. నాడ అన్నది లోపలికి పెట్టుకుంటా డోరీ నీట్‌గా సెట్ చేసుకుంటా. డోరీ మీద స్టిచెస్ వేయొద్దు. చూస్తున్నారు కదా! ఇట్లాగా. స్టిచెస్ అన్నది నీట్‌గా ఫినిషింగ్ నీట్‌గా రావాలి. ఫైనల్ అయిపోయింది ఇది ఇప్పుడు. తర్వాత బాటమ్ స్టిచ్ చేస్తాము కింద నుంచి. బాటమ్ వచ్చేసి నేను 6 1/2 పెట్టుకుంటున్నాను లూజు. 6 1/2 పెట్టినాను. ఎందుకంటే కాటన్ పైజామా కదా! వాష్ చేసినప్పుడు షింక్ అవుతది 1/2 ఇంచు. సో దాని గురించని 6 1/2 పెట్టినాను ఇప్పుడు. చూడండి సీట్ పోర్షన్‌కి వచ్చిన తర్వాత అక్కడ 1 ఇంచ్ గ్యాప్‌లో రఫ్ చేసుకోవాలి. బయటికి తీసేయాలి. మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి బాటమ్ నుంచి
సేమ్ మార్కింగ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కాళ్ళ నుంచి ఒక బాటం నుంచి ఇంకో దగ్గర రావద్దు, వేరే వేరే కుట్టుకొని రావాలి ఫస్ట్లో. అప్పుడే మీకు రెండు ఈవెన్గా వస్తాయి, టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక సైడ్ బాటం తీసుకున్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత రఫ్ చేసి ఆపేయండి. ఇంకా నార్మల్గా డబల్ స్టిచ్ అనేది ఇంపార్టెంట్. చేసుకొని పైజామా ఉల్టా తీసేస్తే రివర్స్ చేసుకుంటే మీకు నీట్గా పైజామా రెడీ అయిపోయింది. చూసినారు కదా వీడియో, చూడండి ఎంత బాగా వచ్చిందో పైజామా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.